పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి సందేశమును ఆలకించుచున్న మీ అందరికీ శుభోదయము. ఈనాటి నుండి మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథములోని కీర్తనల గురించి ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాము. కీర్తనల గ్రంథం బైబిలులో అత్యంత అందమైన అర్థవంతమైన భాగముగా నిలుస్తుంది. మనిషి హృదయములో ఏ భావన వచ్చినా అది కీర్తనలలో ప్రతిబింబమై కనిపిస్తుంది. ఆనందం, బాధ, ఆశ, నిరాశ, పాపం, పశ్చాత్తాపం, స్తోత్రం, కృతజ్ఞత, విశ్వాసం, ప్రార్థన, మనిషి జీవితానికి సంబంధించిన ప్రతి అనుభవము కీర్తనలో సజీవముగా వ్యక్తమవుతుంది. అందుకే దీనిని మనసుకు అద్దము లాంటి గ్రంథమని పండితులు చెబుతారు. కీర్తన అంటే స్తుతి గీతం. దేవునికి అర్పించే ఆరాధన గీతల సముదాయమే కీర్తనలు. వీటిని చదివే మన హృదయం దైవ సాన్నిధ్యంలో మునిగిపోతుంది. ఇవి కేవలం పాటలు కాదు, ఆత్మ నుండి పొంగి పొరలే ప్రార్థనలు. మన మాటలతో చెప్పలేని లోతైన భావాలను కీర్తనలు దేవుని ముందు వెలుబుచ్చుతాయి. కీర్తనల గ్రంథం మొత్తం 150 కీర్తనలతో ఏర్పడింది. వీటిని యూదులు 5 భాగాలుగా విభజించారు. ఎక్కువ కీర్తనలను దావీదు రాజు రచించారు. అతడు కాపరి జీవితము నుండి రాజ్యభారాన్ని చేపట్టేవాడు. తన జీవితములో అనుభవించిన కష్టాలు, విజయాలు, శత్రువుల బాధలు, పాపం వల్లించిన బాధలు, పశ్చాత్తాపం అన్నీ కీర్తనల రూపంలోనే వెలుబుచ్చారు. ఈ యొక్క కీర్తనలు మొత్తము అనేక రకాలుగా విధించవచ్చు. అవి స్తోత్ర కీర్తనలు, దేవుని మహిమను కీర్తిస్తాయి. ప్రార్థనా కీర్తనలు కష్టకాలములో మనసును దేవుని యందు ఉంచుతాయి. పశ్చాత్తాప కీర్తనలు మన పాపానికి క్షమాపణ పొందటానికి మార్గము చూపిస్తాయి. ధన్యవాద కీర్తనలు దేవుడు చేసిన అద్భుత కార్యాలకు కృతజ్ఞత వ్యక్తం చేస్తాయి. ప్రవచన కీర్తనలు యేసుక్రీస్తు జీవితం, శ్రమ, సిలువ, పునరుత్థానము గురించి ముందుగానే తెలియజేస్తాయి. కీర్తనల గ్రంథం మానవ జీవితానికి ఒక మార్గదర్శకం. ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు చదివే కీర్తనను అతనికి ఓదార్పునిస్తుంది. ఉదాహరణకు, యెహోవా నా కాపరి అని చెప్పే కీర్తన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒక పాపి కీర్తన 51ని ప్రార్థించినప్పుడు అతని హృదయము శుద్ధి చేయబడుతుంది. ఒక విశ్వాసి విజయాలను అనుభవించినప్పుడు ధన్యవాద కీర్తనలు అతని కృతజ్ఞతను వ్యక్తం చేస్తాయి. మనిషి జీవితంలో ఉన్న ప్రతి దశలో కీర్తనలు మన వెంట నడుస్తాయి. చిన్నప్పుడు దేవుని కాపరితనం, యవ్వనములో శక్తి, వృద్ధాపములో ఆశ్రయం. ప్రతి దశలో కీర్తనలు మన జీవితానికి వెలుగునిస్తాయి. కీర్తనల్లో యేసుక్రీస్తు జీవితం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కీర్తన 22లో ఆయన సిలువ వేయబడిన సందర్భము ప్రతిబింబిస్తుంది. నా దేవా, నా దేవా, నీవు నన్ను విడిచితివా అని ఆర్తనాదము యేసుక్రీస్తు నోట వినిపిస్తుంది. అలానే ఆయన పునరుత్థాన మహిమ కూడా కొన్ని కీర్తనలు సూచింపబడింది. అందుకే కీర్తనలు క్రైస్తవ విశ్వాసములో కేంద్ర స్థానముగా నిలుస్తాయి. కీర్తనల ద్వారా మనం నేర్చుకోవలసిన ఒక ముఖ్యమైన పాఠం, మన పరిస్థితి ఏదైనా దేవుని స్థుతి మన జీవితంలో ఆగిపోవద్దు. బాధలలోనైనా, ఆనందములోనైనా, నిరాశలోనైనా, విజయాలలోనైనా దేవునికి స్తోత్రము అర్పించటము విశ్వాసి బాధ్యత. ప్రార్థనలో మనకు మాటలు రాలేదనుకున్న కీర్తనలు మన నోటి గీతాలుగా మారుతాయి. ఒకవేళ మనం ఏమి ప్రార్థించాలో తెలియకపోయినా కీర్తనలు మన మనసును దేవునితో కలుపుతాయి. కీర్తనల ప్రత్యేకత ఏమిటంటే అవి సమూహముగా ఆరాధనలోనూ వ్యక్తిగత ప్రార్థనల్లోనూ ఉపయోగపడతాయి.
చర్చిలో సమూహముగా గానం చేసినప్పుడు మనకు సంఘభావం వస్తుంది. ఒంటరిగా చదివినప్పుడు మన హృదయం దేవునితో ఏకమవుతుంది. కీర్తనలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. అవి మనలో ఆశను నింపుతాయి. నిరాశలో ఉన్నవారికి కాంతిని ఇస్తాయి. విశ్వాసానికి లోతును తెరుస్తాయి. దేవుని మహిమను మరింత బలముగా అనుభవించటానికి మన హృదయాన్ని సిద్ధము చేస్తాయి. అందువల్ల కీర్తనల గ్రంథం కేవలం పాత నిబంధనలో భాగం మాత్రమే కాదు, అది నిత్య జీవితానికి ఒక ఆధ్యాత్మిక పాఠశాల. ప్రతిరోజు ఒక కీర్తన చదివినా మనకు ఆ రోజు కోసము ప్రేరణ లభిస్తుంది. మొత్తానికి కీర్తనలు మనకు నేర్పేది ఇదే: దేవుని స్తుతి ఎల్లప్పుడూ ఆగరాదు. మనం పాడే ప్రతి గీతం, మనము చేసే ప్రతి ప్రార్థన మన హృదయములో పొంగి ప్రతిభావముగా దేవుని స్థితిగా మారాలి. కీర్తనలు మనకు ఈ దారి చూపిస్తుంది. కావున పరమ తండ్రి, ఈ కీర్తనల ద్వారా నీ మహిమ, కృప, నీ యందు నమ్మిక, ప్రేమను మేము మరింతగా అనుభవించుటకు మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.